హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ది మ్యాథ్స్ వరల్డ్. ఈ వీడియోలో 8th క్లాస్ మ్యాథ్స్ 14th చాప్టర్ సర్ఫేస్ ఏరియాస్ అండ్ వాల్యూమ్స్ క్యూబ్ అండ్ క్యూబాయిడ్ అనే చాప్టర్లో క్యూబాయిడ్ షేప్స్ గురించి ఈరోజు పూర్తిగా తెలుసుకుందాము. ఫస్ట్ క్యూబాయిడ్ తెలుసుకోబోయే ముందు రెక్టాంగిల్ అంటే ఏంటో చూద్దాం. రెక్టాంగిల్ అనేది 2 డైమెన్షనల్ ఫిగర్ అన్నమాట. 2 డైమెన్షనల్ షేప్ అంటాము. 2 డైమెన్షన్స్ అంటే లెంగ్త్ బ్రెడ్త్ మాత్రమే ఉన్న షేప్ని 2 డైమెన్షనల్ షేప్ అంటాము. అంటే 2 డైమెన్షన్స్ మాత్రమే అన్నమాట ఉంటే వాటిని రెక్టాంగిల్ అంటారు. ఇటువంటి రెక్టాంగిల్స్ షేప్స్ని కొన్నిటిని ఒకదాని మీద ఒకటి పెట్టినట్లయితే దానికి హైట్ కూడా జాయిన్ అయ్యి అది 3 డైమెన్షనల్ షేప్ కింద కన్వర్ట్ అవుతుంది. అంటే మన పుస్తకం లాగా అనమాట. మన బుక్ చూడండి, ఒక్కొక్క పేజీ మనకి రెక్టాంగిల్ షేప్లో ఉంది. ఇటువంటి పేపర్స్ అన్నీ కలిపితే ఒకదాని మీద ఒకటి ఒక 300 పేపర్స్ పెట్టేటప్పటికి దీనికి హైట్ అనేది వచ్చింది. సో 3 డైమెన్షన్స్ లెంగ్త్ బ్రెడ్త్ హైట్ 3 డైమెన్షన్స్ ఉన్న షేప్నే క్యూబాయిడ్ అంటాము. సో ప్రతి షేపు కూడా రెక్టాంగిల్ షేప్లో ఉండాలి, ప్రతి సైడ్ కూడా. చూడండి, రెక్టాంగిల్, నెక్స్ట్ రెక్టాంగిల్, రెక్టాంగిల్. ఎటువైపు చూసినా రెక్టాంగిల్ షేప్లో కనుక ఉన్నట్లయితే దాన్ని క్యూబాయిడ్ అంటాము. సో 3 డైమెన్షన్స్ ఉండాలి, లెంగ్త్ బ్రెడ్త్ హైట్. లెంగ్త్ బ్రెడ్త్ హైట్ 3 డైమెన్షన్స్ ఉన్న షేపు. అలానే 3 కూడా రెక్టాంగిల్ షేప్లో ఉన్నట్లయితే దాన్ని క్యూబాయిడ్ అని అంటాము. అయితే ఈ క్యూబాయిడ్కి మొత్తం 6 ఫేసెస్ ఉంటాయి. 6 ఫేసెస్ కూడా రెక్టాంగిల్ షేప్లోనే ఉంటాయి. 6 ఫేసెస్ ఏంటో నంబర్స్ వేసి చూపిస్తాను. చూడండి, మొత్తం 6 ఫేసెస్ ఉంటాయి క్యూబాయిడ్కి. ఇది ఫస్ట్ ఫేస్ 1 2 3, ఇది 4th వన్, నెక్స్ట్ ఇటు 5th వన్, ఇటు 6th వన్. అంటే మనం వీటిని 6 టైప్స్ 6 రకాలుగా చూడొచ్చు అనమాట. ఫ్రంట్ వ్యూ, టాప్ వ్యూ, బాటమ్ వ్యూ, అలానే సైడ్ వ్యూ. వీటిని ఒకసారి 6 ఫేసెస్ ఎలా ఉంటాయో ఫిగర్ ద్వారా చూద్దాం. 6 ఫేసెస్ని ఈజీగా గుర్తించడానికి పింక్ కలర్లో షేడ్ చేశారు ప్రతి ఫేస్ని. ఫస్ట్ ఫిగర్లో లెఫ్ట్ సైడ్ ఫేస్కి పింక్ కలర్లో ఉంది. అలానే దాని కిందది రైట్ సైడ్ ఫేస్, రైట్ వ్యూ నుంచి చూస్తే ఎలా ఉంటుంది అనేది. థర్డ్ ఫిగర్లో ఫ్రంట్ నుంచి కనుక క్యూబాయిడ్ని చూస్తే ఎలా ఉంటుంది. ఫోర్త్ ఫిగర్లో బ్యాక్ నుంచి క్యూబాయిడ్ని చూసినట్లయితే ఎలా ఉంటుంది. మొత్తం 4 ఫేసెస్ కనిపిస్తున్నాయి. నెక్స్ట్ బాటమ్ ఫేస్, అప్పర్ ఫేస్. బాటమ్ నుంచి కనుక క్యూబాయిడ్ని చూస్తే ఎలా కనిపిస్తుంది, అప్పర్ అంటే టాప్ నుంచి క్యూబాయిడ్ని చూసినట్లయితే ఎలా కనిపిస్తుంది. మొత్తము 6 ఫేసెస్ కూడా ఒక్కొక్క ఫేసు పర్టికులర్గా తెలియడం కోసము పింక్ కలర్లో షేడ్ చేసి ఉన్న ఫిగర్స్ ఇవి. ఈ 6 ఫేసెస్లో 4 సర్ఫేసెస్కి మాత్రమే ఏరియాను కనుక్కున్నట్లయితే దాన్ని లేటరల్ సర్ఫేస్ ఏరియా అని అంటాము. లేటరల్ సర్ఫేస్ ఏరియా అంటే మనం ఉండే రూమ్కి ఒకవేళ రంగు వేయాల్సి వస్తే కనుక 4 గోడలకి వేస్తాము. కాబట్టి 4 ఏరియాస్ మాత్రమే కనుక్కుంటే కనుక 4 సర్ఫేసెస్కి మాత్రమే ఏరియా కనుక్కుంటే దాన్ని లేటరల్ సర్ఫేస్ ఏరియా అని అంటాము. అలా కాకుండా 6 సర్ఫేసెస్కి ఏరియా కనుక కనుక్కుంటే దాన్ని టోటల్ సర్ఫేస్ ఏరియా అని అంటాము. ఒకవేళ ఇటువంటి బాక్స్కి మనం గిఫ్ట్ బాక్స్ ఇవ్వాల్సి వస్తే కనుక దీనికి మనం గిఫ్ట్ ప్యాకింగ్ చేయాలి అంటే 6 ఫేసెస్ని కవర్ చేయాలి. 6 ఫేసెస్ని కవర్ చేయాలి కాబట్టి టోటల్ సర్ఫేస్ ఏరియా కనుక్కుంటాము. అంటే టోటల్ సర్ఫేస్ ఏరియా కనుక్కోవడం ద్వారా ఈ ప్యాక్ చేయడానికి, ఈ బాక్స్కి ప్యాక్ చేయడానికి ఎంత పేపర్ అవుతుంది మనకి అని తెలుసుకోవాలి అంటే టోటల్ సర్ఫేస్ ఏరియా అనేది కనుక్కుంటాం అనమాట. సో టోటల్ సర్ఫేస్ ఏరియాకి లేటరల్ సర్ఫేస్ ఏరియాకి ఫార్ములాస్ 2h × L+B లేటరల్ సర్ఫేస్ ఏరియా, టోటల్ సర్ఫేస్ ఏరియాకి 2 × LB + BH + HL ఫార్ములా. అలానే వాల్యూమ్ కనుక్కుంటాం. క్యూబాయిడ్కి వాల్యూమ్ L × B × H. సో ఈ చాప్టర్లో మనం క్యూబాయిడ్, క్యూబ్ అనే 2 షేప్స్ గురించినటువంటి
లెక్కలు మాత్రమే చేస్తాము. ప్రతి షేపుకి కూడా 3 ఫార్ములాస్ ఉంటాయి. లేటరల్ సర్ఫేస్ ఏరియా, టోటల్ సర్ఫేస్ ఏరియా, వాల్యూము. లేటరల్ సర్ఫేస్ ఏరియా అంటే 4 సర్ఫేసెస్ ఏరియా. సర్ఫేస్ అంటే ఫేస్ అనమాట. 4 ఫేసెస్ ఏరియా మాత్రమే కనుక్కుంటే దాన్ని లేటరల్ సర్ఫేస్ ఏరియా అంటాము. అలానే టాపు బాటమ్ కూడా కలుపుకొని మొత్తం ఏరియాస్ కనుక్కుంటే టోటల్ సర్ఫేస్ ఏరియా అంటాము. సో ఫస్ట్ మనం ఈ రెండిటికి కూడా ఫస్ట్ ఎక్సర్సైజ్లో లేటరల్ సర్ఫేస్ ఏరియా, టోటల్ సర్ఫేస్ ఏరియాకి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ నేర్చుకుంటాము. సో ఆ ఫార్ములాస్ చూద్దాము. నెక్స్ట్ క్యూబ్ అంటే స్క్వేర్, ఆల్ సైడ్స్ స్క్వేర్ షేప్లో ఉంటే కనుక దాన్ని క్యూబ్ అంటాము. మొత్తం క్యూబ్ కూడా 6 ఫేసెస్ ఉంటాయి. 6 ఫేసెస్ కూడా స్క్వేర్ షేప్లోనే ఉంటాయి. అంటే లెంగ్త్, బ్రెడ్త్, హైట్ 3 ఈక్వల్గా ఉండే షేప్నే క్యూబ్ అంటాము. 3 డిఫరెంట్గా ఉంటే కనుక క్యూబాయిడ్. లెంగ్త్, బ్రెడ్త్, హైట్ 3 కనుక ఈక్వల్గా ఉంటే క్యూబ్ అంటాము. దీనికి కూడా 6 ఫేసెస్ ఉంటాయి. నెంబర్ 1, నెంబర్ 2 ఇది, నెంబర్ 3 ఫేస్ నెంబర్ 3 ఇది. నెక్స్ట్ ఫేస్ నెంబర్ 4, ఫేస్ నెంబర్ 5, ఫేస్ నెంబర్ 6 ఫేసెస్ కూడా ఎటు చూసినా స్క్వేర్ షేప్లో ఉన్నట్లయితే దాన్ని క్యూబ్ అంటామన్నమాట. లెంగ్త్, బ్రెడ్త్, హైట్ ఈక్వల్. అయితే దీనికి కూడా లేటరల్ సర్ఫేస్ ఏరియా, టోటల్ సర్ఫేస్ ఏరియా, వాల్యూమ్ 3 ఫార్ములాస్ ఉంటాయి. లేటరల్ సర్ఫేస్ ఏరియా అంటే 4 ఏరియాస్ మాత్రమే, 4 సైడ్స్ ఏరియాస్ మాత్రమే కనుక్కుంటే దాన్ని లేటరల్ సర్ఫేస్ ఏరియా అంటాము. ఇది ప్రతిదీ కూడా స్క్వేర్ షేప్లో ఉంది కాబట్టి ఏరియా ఆఫ్ స్క్వేర్ ఏ ఇంటూ ఏ స్క్వేర్ అవుతుంది. అటువంటివి 4 ఫిగర్స్ అంటే 4 సైడ్స్ కనుక్కుంటాం కాబట్టి లేటరల్ సర్ఫేస్ ఏరియా ఫార్ములా 4a² అవుతుంది. అలానే టోటల్ సర్ఫేస్ ఏరియా అంటే 6 ఫేసెస్కి ఏరియా అంటే మొత్తం అన్ని సర్ఫేసెస్కి ఏరియా కనుక్కుంటాం కాబట్టి టోటల్ సర్ఫేస్ ఏరియా 6a² అవుతుంది. లేటరల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఏ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 4a². టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఏ cube is equal to 6a². వాల్యూమ్ ఆఫ్ ఏ క్యూబ్ is equal to a into a క్యూబ్ అవుతుంది. సో ఈ 6 ఫార్ములాస్ యూజ్ చేసి ఈ చాప్టర్లో ఉన్నటువంటి 2 ఎక్సర్సైజెస్లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ నేర్చుకుంటాము. పేజ్ నెంబర్ 298లో ఉన్నటువంటి డూ దిస్ ప్రాబ్లమ్స్ ఎలా చేయాలో ముందు నేర్చుకుందాము. ఫైండ్ ది టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ది ఫాలోయింగ్ క్యూబాయిడ్. 2 క్యూబాయిడ్స్ ఇచ్చారు. ఈ 2 క్యూబాయిడ్స్కి టోటల్ సర్ఫేస్ ఏరియా కనుక్కోవాలి. లెంగ్త్, బ్రెడ్త్, హైట్. లెంగ్త్ 10, బ్రెడ్త్ 4, హైట్ కూడా 4 సెంటీమీటర్స్. టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఏ క్యూబాయిడ్. టోటల్ సర్ఫేసెస్ అంటే 6 సర్ఫేసెస్కి ఏరియా కనుక్కోవాలి. టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఏ క్యూబాయిడ్. లెంగ్త్, బ్రెడ్త్, హైట్ 3 డిఫరెంట్గా ఉంటే కనుక దాన్ని క్యూబాయిడ్ అంటాం. ముందుగా ఫార్ములా రాద్దాం. 2 ఇంటూ ఎల్బి ప్లస్ బిహెచ్ ప్లస్ హెచ్ఎల్. సో ఇది ఎల్బి అంటే ఎల్ ఇంటూ బి, బిహెచ్ అంటే బి ఇంటూ హెచ్, హెచ్ ఇంటూ ఎల్ అని అర్థం. వాల్యూస్ని సబ్స్టిట్యూషన్ చేయాలి. ఎల్ వాల్యూ 10 ఇంటూ బి అంటే 4 ప్లస్ బి అంటే 4, హెచ్ అంటే 4, హెచ్ వాల్యూ 4, ఎల్ వాల్యూ 10. మనం 2 వాల్యూస్ని సపరేట్ చేయడం కోసం మధ్యలో బ్రాకెట్ యూజ్ చేసాం. ఎల్ ఇంటూ బి కదా, 10 ఇంటూ 4 బ్రాకెట్ ఉంటే ఇంటూ అని అర్థం. 2 ఇంటూ 10 4s 40 ప్లస్ 4 4 జార్ 16 ప్లస్ 4 10 జార్ 40. 40 ప్లస్ 40 80, 80 ప్లస్ 16 96. 2 ఇంటూ 96, 2 6 జార్ 12, 2 9s 18, 1 19, 192. ఏరియా కాబట్టి స్క్వేర్ సెంటీమీటర్ అని రాస్తాము. సెకండ్ ప్రాబ్లం. లెంగ్త్ 6 సెంటీమీటర్స్, బ్రెడ్త్ 4 సెంటీమీటర్స్, హైట్ 2 సెంటీమీటర్స్. టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఏ క్యూబాయిడ్ కనుక్కోవాలి. లెంగ్త్ 6, బ్రెడ్త్ 4, హైట్ 2 సెంటీమీటర్స్ ఉంటే టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఏ క్యూబాయిడ్ కనుక్కోవాలి. టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఏ క్యూబాయిడ్ is equal to 2 into L into B plus B into H plus H into L. సబ్స్టిట్యూషన్ చేసినట్లయితే L వాల్యూ 6, B వాల్యూ 4, B వాల్యూ 4, H వాల్యూ 2 ప్లస్ H వాల్యూ 2, B వాల్యూ 6, L వాల్యూ 6. నెక్స్ట్ ఇవన్నీ మల్టిప్లికేషన్ చేయాలి. 6 ఇంటూ 4, 6 4 జార్ 24, 4 2s 8, 2 6 జార్ 12. యాడ్ చేసినట్లయితే 12 ప్లస్ 8 20, 20 ప్లస్ 24 44, 44 ఇంటూ 2 88. ఏరియా కాబట్టి స్క్వేర్ సెంటీమీటర్స్ అని రాస్తాము.
ఎక్సర్సైజ్ 14.1లో 1-2 ప్రాబ్లమ్స్ ఎలా చేయాలో నేర్చుకుందాము. దెర్ ఆర్ 2 క్యూబాయిడల్ బాక్సెస్ యాజ్ షోన్ ఇన్ ది గివెన్ ఫిగర్. విచ్ బాక్స్ రిక్వైర్స్ ది లెస్ అమౌంట్ ఆఫ్ మెటీరియల్ టు మేక్. ఇక్కడ 2 బాక్సులు ఉన్నాయి. ఒక బాక్స్ క్యూబాయిడ్ షేప్లో ఉంది, ఇంకొకటి క్యూబ్ షేప్లో ఉంది. ఏ బాక్స్ రెడీ చేయడానికి తయారు చేయడానికి తక్కువ మెటీరియల్ పడుతుందో కనుక్కోవాలి. బాక్స్ అంటే 6 ఫేసెస్ తయారు చేసి యాడ్ చేయాలి కాబట్టి టోటల్ సర్ఫేస్ ఏరియా కనుక్కోవాలి. రెండిటికి, క్యూబాయిడ్కి క్యూబ్కి రెండిటికి టోటల్ సర్ఫేస్ ఏరియా కనుక్కొని ఏ బాక్స్ తయారు చేయడానికి తక్కువ మెటీరియల్ పడుతుందో చూస్తే సరిపోతుంది. సో ఏ బాక్స్ అనేది క్యూబాయిడ్ షేప్లో ఉంది. లెంగ్త్ 60 సెంటీమీటర్స్, బ్రెడ్త్ 50, హైట్ 40 సెంటీమీటర్స్. సో టోటల్ సర్ఫేస్ ఏరియా కనుక్కుంటే ఈ బాక్స్ తయారు చేయడానికి ఎన్ని స్క్వేర్ సెంటీమీటర్స్ మెటీరియల్ పడుతుందో తెలుస్తుంది. సో లెంగ్త్ ఆఫ్ క్యూబాయిడ్ ఇజ్ ఈక్వల్ టు 60. ఇక్కడ మనకు సెంటీమీటర్స్ అలా ఏమి ఇవ్వలేదు, యూనిట్స్ అని రాసుకుందాము. బ్రెడ్త్ బి ఇజ్ ఈక్వల్ టు 50 యూనిట్స్. హైట్ హెచ్ ఇజ్ ఈక్వల్ టు 40 యూనిట్స్. సో టోటల్ సర్ఫేస్ ఏరియా కనుక్కోవాలి. టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఏ క్యూబాయిడ్ ఇజ్ ఈక్వల్ టు టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఏ క్యూబాయిడ్ is equal to 2 into L into B plus B into H plus H into L. 2 into L అంటే 60, breadth 50 plus breadth 50 into height 40 plus height 40 into length 60. సో ఇవన్నీ యాడ్ చేయాలి. ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ జీరోస్ ఉన్నప్పుడు ముందు జీరోస్ కాకుండా నెంబర్స్ మల్టిప్లై చేసినట్లయితే 6 5s 30, 2 జీరోస్కి 2 జీరోస్, నెక్స్ట్ 5 4s 20, 2 జీరోస్కి 2 జీరోస్, 4 6 24, 2 జీరోస్కి 2 జీరోస్. ఈ 3 కూడా యాడ్ చేయాలి. ఇప్పుడు 3000 2000 5000 5000 ఒక 2400 7400 మొత్తం. సో మరలా 2తో మల్టిప్లై చేయాలి. 2 జీరోస్కి 2 జీరోస్ వస్తాయి. 2 4s 8, 2 7s 14, 14,800 స్క్వేర్ యూనిట్స్ అని రాయొచ్చు. సెంటీమీటర్స్ అని ఇవ్వలేదు కాబట్టి ఏ బాక్స్ తయారు చేయడానికి 14,800 స్క్వేర్ యూనిట్స్ మెటీరియల్ కావాలి. నెక్స్ట్ బి బాక్స్ క్యూబ్ షేప్లో ఉంది. క్యూబ్ అంటే లెంగ్త్ బ్రెడ్త్ హైట్ 3 షేప్స్ ఈక్వల్గా ఉంటాయి కనుక 3 మెజర్మెంట్స్ ఈక్వల్గా ఉంటే ఆ షేప్ని క్యూబ్ షేప్ అంటాము. సో లెంగ్త్ ఆఫ్, ఇక దీనికి లెంగ్త్ బ్రెడ్త్ హైట్ రాయాల్సిన అవసరం కూడా లేవు. డైమెన్షన్స్ ఆఫ్ ఏ క్యూబ్ ఇజ్ ఈక్వల్ టు ఇంకొకటే డైమెన్షన్ అనమాట, దాన్ని ఏ అనుకుంటాం. ఏ ఇజ్ ఈక్వల్ టు 50 యూనిట్స్. సో క్యూబ్ తయారు చేయడానికి కూడా ఎంత మెటీరియల్ కావాలి అంటే టోటల్ సర్ఫేస్ ఏరియా కనుక్కోవాలి. టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఏ క్యూబ్ ఇజ్ ఈక్వల్ టు 6 ఫేసెస్ కాబట్టి 6a స్క్వేర్ అని రాస్తాము. ఒక్కొక్క ఫేస్ స్క్వేర్ షేప్లో ఉంటుంది. ఏరియా ఆఫ్ ది స్క్వేర్ సైడ్ ఇంటూ సైడ్ ఏ ఇంటూ ఏ స్క్వేర్, అటువంటివి మొత్తం 6 ఫేసెస్ ఉంటాయి కాబట్టి 6a స్క్వేర్. 6 ఇంటూ ఏ 50 ఉంది మనకి, 50 ఇంటూ 50, 5 5s 25, 25 6 150, 2 జీరోస్కి 2 జీరోస్ స్క్వేర్ యూనిట్స్. సో మనకి ఏ బాక్స్ తయారు చేయడానికేమో 14,800 స్క్వేర్ యూనిట్స్ మెటీరియల్ కావాలి. బి బాక్స్ తయారు చేయడానికి అంటే క్యూబ్ షేప్లో ఉన్న బాక్స్ తయారు చేయడానికి 15,000 స్క్వేర్ యూనిట్స్ మెటీరియల్ కావాలి. మనకి లెక్కలో ఈ ఏ బాక్స్ తయారు చేయడానిక బి బాక్స్ తయారు చేయడానికి తక్కువ మెటీరియల్ పడుతుందో కనుక్కోవాలి. సో బాక్స్ ఏ రిక్వైర్స్ లెస్ మెటీరియల్, less amount of material to make it. Box A requires less amount of material to make it. Second problem, find the side of a cube whose surface area is 600 centimeters square. సర్ఫేస్ ఏరియా అంటే ఇక్కడ టోటల్ సర్ఫేస్ ఏరియా ఇచ్చారని అనుకోవాలి. లేటరల్ అయితే స్పెసిఫిక్గా మెన్షన్ చేస్తారు. సో సర్ఫేస్ ఏరియా అంటే టోటల్ సర్ఫేస్ ఏరియా ఇచ్చారు. సైడ్ ఆఫ్ ది క్యూబ్ కనుక్కోవాలి.
గివెన్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఏ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఏ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 600 సెంటీమీటర్స్ స్క్వేర్. సో టోటల్ సర్ఫేస్ ఏరియాకి ఫార్ములా మనకి 6a². టోటల్ సర్ఫేస్ ఏరియా ఎంత ఇచ్చారు? 600 ఇచ్చారు. సో 6a² ఈజ్ ఈక్వల్ టు 600కి ఈక్వల్ చేసినట్లయితే a² ఈజ్ ఈక్వల్ టు ఇంటూ 6 రైట్ సైడ్ వస్తే బై 6 అవుతుంది. 6 1s 6 100s 600 క్యాన్సిల్ అవుతుంది. a² ఈజ్ ఈక్వల్ టు 100. మనకి ఏ వాల్యూ కావాలి కాబట్టి a ఈజ్ ఈక్వల్ టు √100. √100 అంటే 10². 10 ఇంటూ 10 అవుతుంది. 10 సెంటీమీటర్స్. ఏ అంటే సైడ్ ఆఫ్ ఏ క్యూబ్. సైడ్ ఆఫ్ ఏ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 10 సెంటీమీటర్స్.